నమస్కారం అండి. మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓఎస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి, ఇండియా నుంచి అయినా కానివ్వండి, మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13 లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది. ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు వచ్చేసాయని అంటే ఫస్ట్ మొదలు ఎక్కడో నుంచి ఒక అడుగు మొదలవ్వాలి. కాబట్టి ఎంఓఎస్తోనే మొదలవుతుంది. ఎక్కడికైనా పోవాలంటే, ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్, అంటే అదొక ఆనవాయితీగా పని జరుగుతుంది. ఎందుకంటే ఎంఓయూ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుక్కోవడమైనా కానివ్వండి, అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు, స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్నీ కూడా ఒక ఎంఓయూతోనే పని స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎంఓయూ జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు వినిందే లేదు. ఇవాళ 600 చిల్లర ఎంఓయూలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయూలు జరిగాయి. ఆ ఎంఓయూలు కూడా లోకేష్ గారు, సీఎం గారు, అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓయూలు ఇవ్వడం జరిగింది. అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం, ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పి మనం ఆ సిగ్నల్ ఇండస్ట్రియలిస్టులకి పంపించడం జరుగుతుంది. అలాగే ఇవాళ మన ఇండస్ట్రియలిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లు అయినా కానివ్వండి, అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. చూస్తే ఈ 13 లక్షల ఎంఓయూలే కాకుండా దాని ముందు ఒక 20 లక్షల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. ఎన్టీపీసీ వచ్చింది, రిలయన్స్ వస్తుంది, అలాగే గూగుల్ వస్తుంది. ఇవన్నీ కూడా కలిపి ఒక 20 లక్షలు వస్తుంది. మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే, మన రాష్ట్రము డెఫిసిట్ రాష్ట్రము, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే రాష్ట్రం. మనం ఫైనాన్షియల్గా నిలదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అందుకని ఫస్ట్ కంపెనీస్కి ఫస్ట్ పెద్దపీట వేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం. చాలామంది ఇప్పుడు యువత ఉన్నారు. యువతకు అందరికి కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో. ఈ యంగ్స్టర్స్కి జాబ్స్ ఇవ్వాలంటే ఇండస్ట్రీసే ఒక అవకాశం. ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి, లేకుంటే జాబ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మనము సూపర్ 6లలో క్లియర్గా చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా భాగస్వామ్యం. కాబట్టి మనం చెప్పిన సూపర్ 6లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఈ 20 లక్షల ఉద్యోగాల్లో మొన్న కూడా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్కే ఉద్యోగాలు మనము ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ 4,70,000 ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం. అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక 4-5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో మనం ఆ టార్గెట్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ చేసుకున్నారు. మళ్ళీ సిఐ దాంట్లో ఆ సమ్మిట్లో సీఎం గారు ఏమంటున్నారంటే, మా టార్గెట్ 50 లక్షలు అని మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకుంటున్నారు. అదే కాకుండా మన ఏలూరు పార్లమెంటుకు కూడా మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టారు. మొన్న కూడా మేము ఎప్పుడో నుంచి 1 ఇయర్ నుంచి ఏలూరు పార్లమెంటుకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీస్ని కలిసాం, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్నీ కలిసాం, సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం, అలాగే లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే మేరకు ఇవాళ మన దగ్గర నూజివీడ్లో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తుంది. ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ, బాలాజీ అనే కంపెనీని అప్పుడే అక్కడ పెట్టడానికి ముందుకెళ్తున్నారు. అక్కడ మ్యాంగో పల్పు, అలాగే మనకి కొక్కో సీడ్స్కి సంబంధించి, అలాగే వేరేటి అన్ని వేరే లెమన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టబోతున్నారు. మనది రైతువారి మన పార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్లోనే ఉంది. మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం, ఏలూరు పార్లమెంట్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం. అదే రకంగా ఇవాళ
5 ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవాళ మీకు చెప్పిన బాలాజీ ఇండస్ట్రీతో కాకుండా ఇంకొక 4 ఇండస్ట్రీస్, 2 బయోగ్యాస్ ఇండస్ట్రీస్ 2 వస్తున్నాయి. అలాగే 2 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, ఇదొక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, 3 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు. ఈ 3 కలిపి 2400 ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కే వస్తున్నాయి. మేము ఎప్పుడు కూడా చెప్పాం, ఎలక్షన్లలో కూడా చెప్పాం, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం, మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఏలూరు పార్లమెంట్కి ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, బయోగ్యాస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అదే రకంగా రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇవాళ ఎంఓయూస్ అయినా కానివ్వండి, లేకుంటే ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి ముందుకు పోవడానికి ఇవన్నీ కూడా ముందుకు చేస్తున్నాం. మనము ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ బయోఫార్మ్ రంగాల్లో అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. మన రాష్ట్రానికి రావడం వల్ల వేరే దేశాలకు మనం పోవడం కాదు, వేరే దేశాలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసేదానికి అవకాశం కలుగుతుంది. ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం. అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. దానివల్ల మనం అందరం కూడా ఎప్పుడు కూడా మేము అందరం కూడా రెగ్యులర్గా చెప్తుంటాం, మనం ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల, ప్రజల గవర్నమెంట్ ఉండడం వల్ల, ఒక్కటే గవర్నమెంట్ కంటిన్యూస్గా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రజలకు కూడా కోరేది ఏంటంటే, మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం, అలాగే లోకేష్ గారు లాంటి నాయకత్వం, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా సపోర్టుగా అందరు కూడా మంచి గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది. ఇదే గవర్నమెంట్ని కంటిన్యూస్గా 20-30 ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనం వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకుంటే విసులుబాటు ఉంటుంది. సో మీరు అందరు కూడా ఆలోచించాలి. అందరు కూడా ఎప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి. ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని కూడా మీకు అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.